హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మోటార్ యొక్క నేమ్ ప్లేట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఎనీ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ ఆర్ కన్స్ట్రక్షన్ సైట్లో మోటార్ ఎంత యూస్ఫుల్ అనేది మనందరికీ తెలిసిందే. ఏదర్ ఇట్ ఈస్ క్రషర్, కన్వేయర్, కంప్రెసర్, వైబ్రేటర్, పంప్స్, ఏదైనా సరే ఎటువంటి లీనియర్ ఆర్ రొటేషనల్ మూమెంట్ని క్రియేట్ చేయాలంటే మనకి ఖచ్చితంగా మోటార్ అవసరం. సో ఎక్విప్మెంట్ని బట్టి, లొకేషన్ని బట్టి, ఫంక్షన్ని బట్టి, యూసేజ్ని బట్టి, యాంబియన్స్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోటార్స్ని మనం యూజ్ చేస్తాం. సో ఎటువంటి మోటార్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎంత వోల్టేజ్ ఇవ్వాలి, ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ మనకి దేని ద్వారా తెలుస్తాయి అంటే ఆ మోటార్ మీద ఉన్న నేమ్ ప్లేట్ డీటెయిల్ని బట్టి తెలుస్తాయి. సో మోటార్ మీద ఉండే నేమ్ ప్లేటే మనకి మోటార్ గురించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలియజేస్తుంది. సో అలాంటి నేమ్ ప్లేట్ డీటెయిల్స్ని ఎలా రీడ్ చేయాలి, దాని మీద ఎటువంటి డీటెయిల్స్ ఉంటాయి, దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అనేది ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ ఒక కన్వేయర్ మోటార్ని చూద్దాం. ఈ మోటార్ ఏబీబీ మేక్. ఈ నేమ్ ప్లేట్ డీటెయిల్స్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉందో చూద్దాం ఒకసారి. సో టాప్ నుంచి చూస్తే IE3 అని రాస్తుంది కదా. IE3 అంటే అది ఎఫిషియన్సీ క్లాస్ అనమాట. సో IE3 మీన్స్ ప్రీమియం ఎఫిషియన్సీ. దాని నెక్స్ట్ లెవెల్లో 3 ఒక సింబల్ ఉంది, మోటార్ ఉంది. ఆ సింబల్ ఫేజ్ సింబల్ అనమాట. సో 3 ఫేజ్ మోటార్ అంటే ఈ మోటారు 3 ఫేజ్ పవర్ సప్లైతో నడుస్తుంది. ఆ పక్కన M2BAX అనే నెంబర్ ఉంది కదా, అది వచ్చి మోడల్ నంబర్. సో ఏబీబీ కంపెనీలో ఈ మోడల్ మోటార్ అనమాట ఇది. సో ఈ మోడల్లో థౌజండ్స్ ఆఫ్ మోటార్స్ని వీళ్ళు తయారు చేయొచ్చు. సో ఈ మోడల్ నంబర్ ఇది. ఆ పక్కన IMB5 అని ఉంది కదా, అది వచ్చి మనకి మౌంటింగ్ గురించి చెప్తుంది. ఈ మోటార్కి ఎలాంటి మౌంటింగ్ ఉందనేది. సో ఫ్లాంజ్ మౌంటింగ్, హారిజంటల్, వర్టికల్, సో ఎలాంటి మౌంటింగ్ అనే మౌంటింగ్ టోటల్ డీటెయిల్స్ ఈ నెంబర్ నుంచి మనం తెలుసుకోవచ్చు అనమాట. ఆ నెక్స్ట్ లైన్లో ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆఫ్ కోర్స్ ఏ సంవత్సరంలో తయారు చేశారు, 2024. ఈ పక్కన ఇంకొక నెంబర్ ఉంది చూసారా, 3G1J. ఇది వచ్చి సీరియల్ నెంబర్ అనమాట. సో పైన ఒక నెంబర్ చెప్పుకున్నాం, మోడల్ నెంబర్ అని. ఈ మోడల్లో థౌజండ్స్ ఆఫ్ మోటార్స్ చేయొచ్చు అని చెప్పాం కదా, అందులో ఇది ఏ పర్టికులర్ మోటార్, దాని సీరియల్ నెంబర్ అనమాట. ఆ నెక్స్ట్ లైన్లో AMB 45 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది కదా, అంటే AMB అంటే యాంబియన్స్ అనమాట. సో ఇది 45 డిగ్రీస్ టెంపరేచర్ వరకు బయట యాంబియన్స్ టెంపరేచర్లో వర్క్ అవుతుంది. అంతకంటే ఎక్కువ టెంపరేచర్లో దీని ఎఫిషియన్సీ అనేది తగ్గిపోతుంది అనమాట. అంతవరకు ఇది దాని ఫుల్ ఎఫిషియన్సీని ఇవ్వగలదు. ఆ పక్కన ఇన్సులేషన్ క్లాస్ INSCL ఉన్నది కదా, ఇన్సులేషన్ క్లాస్ అనమాట. ఇది F క్లాస్. ఓకే, ఇన్సులేషన్ క్లాసు అది ABCDEF చార్ట్ ఉంటుంది. ఓకే, అందులో ఇది F క్లాస్ అనమాట. ఈచ్ క్లాస్కి దాని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో ఎంత టెంపరేచర్ వరకు అది వేర్ చేస్తుంది, ఎంత రెసిస్టెన్స్, సో ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ IP55. IP అంటే ఇంగ్రెసివ్ ప్రొటెక్షన్. అందులో 2 నెంబర్లు ఉన్నాయి కదా, 5 and 5. సో ఫస్ట్ నెంబర్ వచ్చేటప్పటికి దాని సాలిడ్ స్ట్రెంత్ గురించి, రెండవ నెంబర్ వచ్చేటప్పటికి వాటర్ నుంచి దాని ప్రొటెక్షన్ ఎలా ఉందనేది, ఏ యాంగిల్లో ఎంత ప్రెషర్తో స్ప్రే చేస్తే అది ఎంతవరకు విత్స్టాండ్ అవుతుంది అనే దాని గురించి. సో దానికి కూడా ఒక చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ వోల్టేజ్ 400 volts అనమాట. 400 volts D అని ఉంది కదా, డెల్టా కనెక్షన్. సో ఈ మోటార్ డెల్టా కనెక్షను, 400 volts పవర్ సప్లై. ఆ కింద +10%. సో ఆ 400కి +10% వోల్ట్స్ వరకు ఈ మోటారు బేర్ చేయగలదు. తర్వాత హెడ్జ్ ఫ్రీక్వెన్సీ అనమాట. సో 60 హెడ్జ్కి +5%. సో అది కంట్రీ వైజ్ ఉంటుంది. ఇప్పుడు ఈ కంట్రీ, ఇది ఏ కంట్రీలో యూస్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి మనం ఆ ఫ్రీక్వెన్సీని సెట్ చేయాలన్నమాట. సో ఇండియాలో అయితే 50 హెడ్జ్, US, సౌదీ ఇలాంటి ప్లేస్లో అయితే 60 హెడ్జ్, UK లాంటి ప్లేస్లో అయితే 25 హెడ్జ్. అలాగా కంట్రీని బట్టి ఆ ఫ్రీక్వెన్సీ అనేది డిసైడ్ అవుతుంది. అక్కడ ఆ ఎక్విప్మెంట్ మాత్రమే, ఆ ఫ్రీక్వెన్సీతో నడిచే ఎక్విప్మెంట్ మాత్రం మనం అక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి పక్కన R/V
మిన్ అని ఉంది కదా, అంటే రెవల్యూషన్ పర్ మినిట్ అనమాట. ఇది స్పీడ్, మోటార్ ఎంత స్పీడ్లో తిరుగుతుంది అనేది, ఒక నిమిషానికి ఎంత స్పీడ్లో తిరుగుతుంది అనే దాని గురించి. సో 1780 ఆర్పిఎం అనమాట, అన్ని రెవల్యూషన్స్ తిరుగుతుంది. పక్కన కిలోవాట్, ఆఫ్ కోర్స్ ఇది 37 కిలోవాట్, ఈ మోటార్ యొక్క రేటింగ్ అది 37 కిలోవాట్. సేమ్ రేటింగ్ హెచ్పిలో చూస్తే 50 హెచ్పి హార్స్ పవర్. సో యాంపియర్ 70.60, ఇది ఫుల్ లోడ్ కరెంట్ అనమాట. ఇది ఈ మోటారు యొక్క ఫుల్ లోడ్ కరెంట్, అది రన్నింగ్ కరెంట్ ఫుల్ లోడ్. ఇన్స్టెంట్ కరెంట్ వేరే ఉంటుంది. ఇన్స్టెంట్ కరెంట్ అంటే ప్రతి మోటారు స్టార్టింగ్ కండిషన్లో దాని ఫుల్ లోడ్ కరెంట్ కంటే 3 to 6 టైమ్స్ ఎక్కువ కరెంట్ తీసుకుంటుంది అనమాట. అది కేవలం ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కోసం ఇన్స్టెంట్ కరెంట్ అది. ఓకే, సో ప్రతి మోటార్కి ఆ ఇన్స్టెంట్ కరెంట్ బేర్ చేసే కెపాసిటీ ఉంటుంది. మనకి ఈ నేమ్ ప్లేట్ డీటెయిల్స్లో ఇచ్చిన కరెంట్ మాత్రం అది ఫుల్ లోడ్ కరెంట్, అంటే 70.60 యాంపియర్ రన్నింగ్ కరెంట్ అనమాట, కంటిన్యూస్గా. ఇంతకంటే ఎక్కువ కరెంటు ఎక్కువసేపు ఇది బేర్ చేయలేదు. అంతకంటే ఎక్కువ కరెంటు తీసుకుంది అంటే ఖచ్చితంగా వైండింగ్ కాలిపోయే అవకాశం ఉంది. దాని పక్కన కాస్ ఫై అనేది పవర్ ఫ్యాక్టర్ 0.80. కాస్ ఫై గురించి ఇంకొక ఎపిసోడ్లో పవర్ ఫ్యాక్టర్ గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. ఆ పక్కన ఎఫిషియన్సీ ఇచ్చారు. ఎఫిషియన్సీ 94.50, అంటే ఈ మోటార్ యొక్క ఎఫిషియన్సీ. సో ఎఫిషియన్సీని మనం ఎలా చూడొచ్చు అంటే, ఒక ఎంప్లాయీకి ఇచ్చే జీతానికి తను ఎంత పని చేయాలో అంత పని చేస్తున్నాడా లేదా. అంతకంటే తక్కువ పని చేస్తే ఎఫిషియన్సీ తగ్గినట్టు, అంతకంటే ఎక్కువ పని చేస్తే ఎఫిషియన్సీ ఎక్కువ ఇచ్చినట్టు. సో 100% ఎఫిషియన్సీ మార్క్స్ సెట్ చేసుకుంటే అందులో ఇది 94% ఎఫిషియన్సీ ఇస్తుందన్నమాట ఈ మోడల్. ఓకే, డ్యూటీ S1 అని రాస్తుంది. సో డ్యూటీకి కూడా చార్ట్ ఉంటుంది అనమాట, S1, S2, S3 అట్లాగా. సో S1 అనేది ఇది కంటిన్యూస్ డ్యూటీ అంటే ఈ మోటార్ని మనం 24 hours కూడా రన్ చేయొచ్చు. సో S7 ఉందనుకో డ్యూటీ, దాన్ని కంటిన్యూస్గా రన్ చేయాలన్నమాట. అది దానికి బ్రేక్స్ కావాలి ఆ మోటార్కి, ఎక్కువసేపు అది కంటిన్యూస్గా తిరగలేదు. కొన్ని గ్రౌండ్ పంపింగ్ మోటార్స్ S7 డ్యూటీ ఉంటాయి, మోస్ట్లీ మిగిలిన మోటార్స్ అన్నీ S1 ఉంటాయి. తర్వాత లైన్లో ఆల్టిట్యూడ్ 2000 MASL అని ఉంది కదా, అంటే ఆల్టిట్యూడ్ అంటే సముద్ర మట్టం నుంచి ఎంత హైట్లో ఉందన్నమాట. సో 2000 meters అబవ్ సీ లెవెల్. సో సముద్ర మట్టం నుంచి అంత హైట్లో కూడా ఈ మోటార్ వర్క్ అవుతుంది. తర్వాత క్లాస్ F రైజ్ అని ఉంది, ఇది టెంపరేచర్ రైజ్ని సూచిస్తుంది. సో అంత ఆల్టిట్యూడ్లో టెంపరేచర్ రైజు క్లాస్ F దాని క్యారెక్టరిస్టిక్స్ ప్రకారం మనం చెక్ చేస్తే అంత టెంపరేచర్ రైజ్ వరకు కూడా ఈ మోటార్కి ప్రాబ్లం లేదనమాట. ఓకే, నెక్స్ట్ ఈ ప్రెస్ కోడ్ అనేది అది ఇంటర్నల్ ABB వాళ్ళ నంబరు. దాని తర్వాత కింద 2 నంబర్లు ఉన్నాయి మనకి, 6313 2Z/C3 అని, ఆ పక్కన ఇంకో నెంబర్ ఉంది 6210 2Z/C3 అని. ఓకే, ఇది బేరింగ్ నెంబర్ అనమాట. ప్రతి మోటార్కి 2 బేరింగ్స్ ఉంటాయి, ఒకటి డ్రైవ్ ఎండ్, 2 నాన్ డ్రైవింగ్ ఎండ్. డ్రైవ్ ఎండ్ అంటే ఎటువైపు అయితే మనకి షాఫ్ట్, ఎటువైపు అయితే లోడ్ కనెక్ట్ చేస్తామో దాన్ని డ్రైవ్ ఎండ్ అంటారు. దానికి ఆపోజిట్ సైడ్ని నాన్ డ్రైవ్ ఎండ్ అంటారు అనమాట. సో అటువైపు మనకి యూజువల్గా కూలింగ్ ఫ్యాన్ కనెక్ట్ చేస్తాం. సో పర్టికులర్గా డ్రైవ్ ఎండ్, నాన్ డ్రైవ్ ఎండ్లో ఎటువంటి బేరింగ్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తారో ఆ బేరింగ్ని యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ పక్కన 275 kg అని ఉంది. సో ప్రాబబ్లీ ఇది మోటార్ యొక్క వెయిట్. ఇంకా చివరి లైన్లో IEC 60034-1 ఉంది కదా, అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అనమాట. ఆ స్టాండర్డ్స్ యూస్ చేసి ఈ మోటార్ని డిజైన్ చేసి ఉంటారు. పక్కన ABB, ముందు చెప్పుకున్నట్టుగా ఈ మోటార్ ABB మేక్. సో ఈ విధంగా మనం నేమ్ ప్లేట్ డీటెయిల్స్ని అర్థం చేసుకోవాలి. నేమ్ ప్లేట్ డీటెయిల్స్లో మనకి మేజర్లీ తెలిసిన విషయాలు ఏంటి, ఇది ఎంత కిలోవాట్ మోటారు, ఇది మ్యాక్సిమం కరెంటు ఎంత తీసుకుంటుంది, దీనికి ఎంత వోల్టేజ్ ఇవ్వాలి, ఎంత ఫ్రీక్వెన్సీ దీనికి ఇవ్వాలి, దీని ఎఫిషియన్సీ ఎంత, ఇది ఎలాంటి మోటార్, డ్యూటీ ఏంటి, దీనికి ఇన్సులేషన్ ప్రొటెక్షన్ ఎలా ఉంది,
ఎంత టెంపరేచర్లో ఇది వర్క్ అవుతుంది, దీని బేరింగ్ డ్రైవ్ ఎండ్ నాన్ డ్రైవ్ ఎండ్లో దీని ఏ బేరింగ్స్ యూస్ చేయాలి, ఇది ఎంత వెయిట్ ఉంటుంది, దీన్ని ఎలా లిఫ్ట్ చేయాలి, ఏ సంవత్సరంలో దీన్ని తయారు చేశారు, ఈ డీటెయిల్స్ అన్నీ మనకి తెలుస్తాయి. సో ఈ డీటెయిల్స్ యూస్ చేసి ఈ మోటార్ని ఎలా షిఫ్ట్ చేయాలి, ఎందుకంటే ఎంత వెయిట్ ఉందని తెలుస్తుంది కాబట్టి. దీనికి ఎటువంటి ప్రొటెక్షన్ ఇవ్వాలి, దీనికి డ్యూయల్ స్టార్టర్ సరిపోతుందా, స్టార్ డెల్టా స్టార్టర్ కావాలా, లేదంటే విఎఫ్డి కావాలా, సాఫ్ట్ స్టార్టర్ కావాలా అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే, దీని యాంబియన్స్ ఎటువంటి కండిషన్లో దీన్ని యూజ్ చేయొచ్చు, ఏదైనా ప్రాబ్లం వస్తే దీనికి ఎటువంటి బేరింగ్స్ యూజ్ చేయాలి, ఆ బేరింగ్స్కి గ్రీజింగ్ అంతా ఎలా చేయాలి, ఇవన్నీ మనకి ఈ నేమ్ ప్లేట్ డీటెయిల్స్ నుంచి క్లియర్ కట్ ఐడియా వస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ తెలియడం వల్ల ఈ మోటార్ని మనం చాలా లాంగ్ రన్లో ఎఫిషియెంట్గా వర్క్ చేయించవచ్చు అనమాట. అండ్ ఇలాంటి టాపిక్స్ ఇంకా డిస్కస్ చేయాలనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.